వెల్కమ్ బ్యాక్. బీజేపీ అదృష్టమో ఇతర పార్టీల దురదృష్టమో తెలియదు కానీ కమలదళం దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది. సామధాన భేద దండోపాయాలన్నింటినీ వాడేస్తోంది మోడీ షా ద్వయం. ఇందులో భాగంగా ప్రతిపక్షం పాలిట ఆశాజనకాలైన 1-2 రాష్ట్రాలను కూడా వదలడం లేదు. ఇతరులకు అవకాశం ఉన్న రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో కలిపేసుకుంటున్నారు కమలనాథులు. ఒక్కో ఏరియాలో ఒక్కో ఎత్తుగడ. భవిష్యత్తేంటో తెలియదు కానీ వర్తమానంలో బీజేపీ ప్రపంచ రాజకీయాలనే తన వైపుకు తిప్పుకునేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళ్తోంది. రాష్ట్రానికో రాజనీతిని పాటిస్తూ పోతోంది. ఒకప్పుడు సానుకూల ఓటు బ్యాంకు ఉన్న చోటే గెలుపు కష్టంగా భావించిన పార్టీ ఎక్కడైనా తమకు తిరిగే లేదన్నట్టు విస్తరిస్తూ వెళ్తోంది. అయితే నేరుగా లేదంటే మిత్రపక్షం పాలన, వీలైతే ఆ మిత్రపక్ష అధికారంలో భాగస్వామ్యం. ఇదిగో నితీష్ లాంటి వాళ్లు ఎదురైనప్పుడు కొత్త కొత్త వ్యూహ ప్రతివ్యూహాలు. బేసిక్గా నితీష్ కుమార్కి బీజేపీతో జోడు కట్టాల్సిన అవసరం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ మరీ అత్యాశకు పోకుండా ఉంటే పోయేది. కానీ అలా ఉండనివ్వలేదు బీజేపీ. గురి చూసి సీబీఐ అస్త్రం ప్రయోగించింది. అది గట్టిగానే తగిలింది. దీని దెబ్బకు నితీష్ కాస్త ఎన్డీఏలోకొచ్చి పడేలా చేయటంలో మోడీ షా బ్రాండ్ మార్క్ రాజకీయమేంటో మరోసారి దేశమంతా చూసింది. దురదృష్టం కొద్దీ ప్రతిపక్షాలు కూడా బీజేపీ ముందు బోల్తా కొడుతున్నాయి. లేకుంటే గోవా, మణిపూర్లో అధికారానికి దగ్గరకొచ్చి కూడా నిలుపుకోలేకపోయింది కాంగ్రెస్. ఇక్కడే కమలదళం చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్ కన్నా మించిన రాజకీయపు ఎత్తుగడలతో దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. తీర్మానం ఇవ్వటం, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ గవర్నర్ గారికి ఇవ్వటం, గవర్నర్ దాన్ని ఆమోదించటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక రాత్రి ఏదో జరిగిపోవాల్సిన అవసరం ఉందా? నిజంగా పరిశుద్ధ రాజకీయాలు నడిపేవాళ్ళు చేసే పనులు ఇది. నిజంగా లాలూ ప్రసాద్ కొడుకులు కనుక తప్పు చేసి అవినీతి పనులు అయితే వాళ్ళని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఇలాంటి మనిషి మళ్ళీ రేపొద్దున అవినీతి మీద పోరాటం చేయగలుగుతాడంటే ఒక మంత్రిని తీసేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటూ మరి భవిష్యత్తులో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఎలా చేయగలుగుతాడు? జనం అనుమానిస్తారు కదా, ఆయన అభిమానించేవాడు కూడా అనుమానిస్తారు. అది నేను చెప్పేది. మొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పినట్టు రాజకీయాలంటే కేవలం ట్రస్ట్ వ్యవహారాలు కావు, పక్కా పవర్ పాలిటిక్స్ కోసం చేసేదే. అధికారం హస్తగతం చేసుకోవటానికే రాజకీయాలు చేసేది. ఈ మాటలు రామ్ మాధవ్ కేవలం వ్యక్తిగా అన్నవి కాదు, ప్రస్తుత బీజేపీ మార్క్ రాజకీయాలకు సంకేతాలు. అంత పక్కాగా రాజకీయాలను నడుపుతోంది. అంటే ఎన్డీఏకి డెడ్ యాంటీగా నిలవాలకున్న నితీష్ ఏంటి, నోట్ల రద్దుకు మద్దతుగా నిలవడమేంటి, రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్కి జై కొట్టాల్సి ఉండి రామ్నాథ్ కోవింద్కి సయ్యనడమేంటి, అంతా బీజేపీ ప్లే చేస్తున్న పవర్ పాలిటిక్స్ లో భాగమే. నితీష్ త్వరలోనే ఎన్డీఏలోకి జంప్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పింది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార సమయంలో నమోదైన ఘట్టం, నితీష్ కి ముందు వరుసలో సీటేయటం ఇదే చెబుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ డిఫరెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ లోకల్ గా ప్రత్యర్థి, సెంటర్లో ఫ్రెండ్షిప్. ఇది టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అనటం కన్నా బీజేపీ ఫాలో అవుతున్న ద్వంద్వ రాజనీతిగా చెప్పాలి. ఏపీలో బీజేపీ చేస్తున్న రాజకీయం మరీ వింతగా ఉంటుంది. ఇక్కడ అధికార ప్రతిపక్షాలిద్దరి మద్దతు సాధించిన అరుదైన దృశ్యం. తమిళనాడు సంగతి సరేసరి. ఇక్కడ బీజేపీ సాగించిన పట్టువిడుపుల వ్యవహారం దేశమంతా కళ్లు చేసుకుని చూసింది. త్రుటిలో శశికళ సీఎం కావాల్సింది. ఎంతో చాకచక్యంగా ఆమె పాత కేసులను తిరగదోడించి మరీ జైల్లో పెట్టించింది. అప్పటికీ అన్నాడీఎంకే జంకలేదు, లేకుంటే కాళ్లబేరానికి రావాల్సిందే. అంతగా రాజకీయ చదరంగం ఆడేసింది కమలం పార్టీ. కర్ణాటకలో ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం నడిపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడగట్టి తిరిగి అధికారం చేపట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒక్క మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తప్పించి దేశంలో ఎక్కడా బీజేపీని తట్టుకుని నిలబడగలిగే మొనగాడే లేకుండా పోయాడు. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్ ఉన్నారనుకుంటే ఎప్పుడో డమ్మీలైపోయారు. ఇటు కేజ్రీ అటు మాయావతి తమ ఓటమిని ఈవీఎంల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే బీజేపీ పొలిటికల్ కెపాసిటీయే కారణం.
అడ్డుపడుతుందనుకున్న నోట్ల రద్దు కాస్త గెలుపు మెట్టుగా మార్చుకునేంతగా విస్తరించిన ఘనత భారతీయ జనతా పార్టీ సొంతమైంది. మోడీ షా రాజకీయం దెబ్బకు జగముండైన లాలూ అంతటివాడే ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు లాలూ రాజకీయ నిజాయితీ ప్రదర్శించిన పేరుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ అట్టర్ ఫ్లాప్ షో చేసింది. అయినా సరే జేడీయూతో జతకట్టారు లాలూ. కూటమి విజయం సాధించాక నితీష్కి పగ్గాలప్పగించి మాట నిలుపుకున్నారు. ఇంతా చేస్తే నితీష్ లాలూకి ఝలక్కిచ్చారంటే ఇదంతా బీజేపీ పక్కా స్కెచ్. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ, నాగాలాండ్ లాంటి రాష్ట్రంలో కానీ ఎలా రాజకీయ పరిణామాలు జరిగాయి అందరికీ తెలుసు. ఆఖరికి సరిహద్దుల్లో ఉండే కీలక రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు రావాలి గనక అధికారంలో ఉన్న పార్టీలను చీలుస్తాము, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటాం, కోర్టు లెంపకాయలు వేసినా మంచిదేమి అధికారంలోకి రావాలనుకోవడం అది చాలా ప్రమాదకరమైన మార్గం. ప్రజల్ని మెప్పించి ప్రజల మన్ననతో ప్రజల దీవెనలతో కాంగ్రెస్ ముక్త భారతదేశం సాధిస్తే బీజేపీని ఖచ్చితంగా అభినందించాలి. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే 2019 నాటికి బీజేపీకి మహాకూటమి ప్రయోగం అడ్డు తగిలినా తగలవచ్చు. బీహార్ ఎన్నికలప్పుడు వీచిన వ్యతిరేక పవనాలు కానీ వీస్తే ఊహించని ఓటమి ఎదురుకావచ్చు. ఈ కూటమిలో కీలక పాత్రధారి నితీష్ను ఎలాగైనా తన వైపునకు తిప్పేసుకోవాలన్నది బీజేపీ ఆలోచన. దీని ప్రకారం పావులు కదుపుతూ వచ్చింది. అనుకున్నది సాధించింది. ఇలా ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రమాదాన్ని ముందే గ్రహించి మహాకూటమి ఎత్తుగడను ముందే తిప్పికొట్టేసింది. దేశ రాజకీయమంతా ఇప్పుడు మోడీ, అమిత్ షాల గుప్పెట్లోకి వెళ్లిపోయినట్టే చెప్పాలి. పార్టీలన్నీ ఈ ఇద్దరి కనుసన్నల్లో నడుస్తున్నట్టే లెక్క. ఒక కార్పొరేట్ కంపెనీ తన వ్యాపారాన్ని దేశమంతటా ఎలా విస్తరిస్తుందో అచ్చం అలాగే విస్తరించేస్తున్నారీ ఇద్దరూ కలిసి. అన్ని రాజకీయ అస్త్రాలను వాడేస్తూ తమ పాలనా పరిధి పెంచుతూ పోతున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నారు.